ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం. మన రిటైర్ మాట్లాడుతున్నాను. గౌరవనీయులు కె శివభాగ్యరావు గారు హైదరాబాదులో ఆయన ఎన్నో సంస్థలను స్థాపించి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ అంబేద్కర్ టీవీని కూడా మరి ఇక్కడ హైదరాబాద్ మెయిన్ లగడిగప్పుల్ సెంటర్లో మరి స్నేహ టీవీ ఛానల్లో కూడా దాన్ని ఎంతో విశిష్టంగా సిటీని అభివృద్ధిన వారు నడుపుతూ అనేక జిల్లాల్లో ఎంతో ఎంప్లాయ్మెంట్ అన్ని కమ్యూనిటీలకి కూడా కల్పిస్తూ కంపెనీ ఎంతో ముందుకు తీసుకెళ్లిన శివభాగ్యరావు గారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనే పార్టీని స్థాపించి అందులో సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా వారు 12 స్కీములను ప్రవేశపెట్టారు. మరి ఈ స్కీములు ఎన్నో పార్టీలు ఎన్నో గొప్పలు ఎన్నో చెప్పినా కూడా అతి తక్కువ బడ్జెట్లో వారు ప్రవేశపెట్టిన ఈ స్కీములు ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే కాకుండా అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా వారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాడ, ప్రతి విలేజు, ప్రతి మండలం, ప్రతి విలేజ్లో కూడా ప్రతి చదువుకున్న మేధావులందరూ కూడా ఈ పార్టీని క్యాన్వాస్ చేసి ఈ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ 12 పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని మరి పార్టీని రేపు వచ్చే ఎలక్షన్లో అత్యంత మెజార్టీతో గెలిపిస్తే వారు పేదవాడికి ఇంటికి ఎన్ని చిల్లులు ఉన్నాయో అని చూస్తున్నారు. కానీ మరి ఉన్న వాళ్ళకి ఎన్ని అంతస్తులు ఉన్నాయనే పార్టీ కాకుండా మరి పేదరికం అనేది గుడిసెలు అనేవి లేకుండా మరి నిరుద్యోగం అనేది లేకుండా వ్యవసాయదారులు పెట్టుబడి లేకపోయినా కూడా వారు ప్రవేశపెట్టినటువంటి అతి తక్కువ ఇంట్రెస్ట్తో ఈ స్కీములు అన్నిటి వలన కూడా రేపు ఆంధ్రప్రదేశ్ చాలా అగ్రగామ్యంగా వెళ్ళి మన ఇండియాలోనే ప్రథమ స్టేట్గా మరి ఈ పార్టీ అధికారంలోకి వస్తే ప్రథమ స్టేట్గా ఉంటుందనేది మనకి వీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలను చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ కూడా కుల మత రాజకీయ సంబంధాలతో లేకుండా మరి ఈ పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అందుకు మా వంతు కూడా మేము కృషి చేస్తామని మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చేస్తామని తెలియజేస్తూ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పార్టీ రేపు 2024 జరిగే ఎలక్షన్లో మరి అత్యధిక మెజార్టీతో మరి పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.